ఓంకారం యొక్క ప్రతిరూపమే భంకారము అని అంటారు. ఉత్తర దేశంలో వకారం పలుకరు వాళ్ళు, బకారం అంటారు. రవీంద్ర అని పలుకలు రవీంద్ర అంటారు వాళ్ళు. విశ్వనాథ్ అని పలుకరు వాళ్ళు, బిశ్వనాథ్ అంటారు. వనవాస్ అనరు, బనవాస్ అంటారు వాళ్ళు. విచార్ అని పిలువరు, బిచార్ అంటారు. అదే రీతిగా ఓంకారం భోంకారమైంది, తర్వాత భంగా మార్పు చెందింది అది. కాబట్టి ఓంకారం యొక్క ప్రతిరూపమే భంకారము. భం భం భోలేనాథ్ అని శివునికి పిలుస్తారు అక్కడ. ఇస్లాం పరంగా కూడా దీనికి అర్థం చెప్పవచ్చు. బే హే మీమ్ 3 అక్షరాలు కలిస్తే భం అవుతుంది. బే అంటే బందా, మీమ్ అంటే మాలిక్, హే ఇవి 2 బందా మాలిక్ ను కలిపే ఒక కొండి. హే అంటే హై అని. బందా మాలిక్ హై అంటుంది. బందా అంటే జీవుడు, మాలిక్ అంటే పరమాత్ముడు. ఈ జీవుణ్ణి శివుణ్ణి కలిపే బంధం కొండి ఉందే, అదే హై అనేది, హే. శివజీవ ఐక్య సంధానాన్ని సూచించేదే భం అనే పదానికి ఇస్లాం పరంగా అర్థం చెప్పినారు. ఇదే షేమ్స్ చాబ్రిడ్జ్ హక్ అనల్లహ్ అన్నాడు. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు, నేనే బ్రహ్మ అన్నాడు. ఇక్కడ కూడా బంబం గురువులు ఆత్మ పరమాత్మల విషయాన్ని తెలుపుతారు, శివజీవైక్య సంధానాన్ని తెలుపుతారు. జీవుడే శివునిగా మార్పు చెందుతాడు. ఈ అర్థం సూచించేది భం అనే శబ్దం.